స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య అల్పులము అయోగ్యులము నాయన, దుమ్ము ధూళి వంటి వారమైన మాకు నా ప్రభ పరమ పవిత్రుడవు, పరిశుద్ధ దేవుడవు, సజీవుడవైన దేవుడవైన నాయన మిమ్మల్ని ఆరాధించడానికి నా ప్రభా యేసయ్య మమ్మల్ని నాయన యోగ్యులుగా చేసినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇంత గొప్ప ఆత్మరక్షణను అనుగ్రహించి మాకు విడుదలను విమోచనను దయచేసిన దేవుడవు ప్రభువా. నా తండ్రి యేసయ్య సృష్టికర్తవైన మిమ్మల్ని తండ్రి అని ఆరాధించడానికి ఇచ్చిన సహాయంను బట్టి నా ప్రభా నాయన మీరు మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప మేలులను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏమి చెల్లించి నీ రుణం తీర్చుకోగలము ప్రభా. ప్రియ తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి యేసయ్య మహిమ కలిగిన దేవుడవు ప్రభా నాయన, అధిక బల సంపన్నుడవైన దేవుడవు నాయన. నా తండ్రి యేసయ్య జ్ఞాన వివేకములను అనుగ్రహించగలిగిన దేవుడవు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. దయాళుడవైన గొప్ప దేవుడవు ప్రభా, పూజ్యనీయుడవైన దేవుడవు తండ్రి, ఘనుడవైన దేవుడవు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి యేసయ్య ఆకాశమందును భూమి అందును నీ చిత్తానుసారంగానే సమస్తమును జరిగించగలిగిన గొప్ప దేవుడవు ప్రభా నాయన. నీ మహిమ ఎంతో గొప్పది నాయన. నా తండ్రి యేసయ్య ప్రభా నీవు సమస్తమును నాయన తండ్రి అనుకూలంగా చేయగలిగిన దేవుడవు ప్రభా నాయన. నా తండ్రి యేసయ్య మీ ఘనమైన నామాన్ని బట్టి మీ మహిమను బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన. నా తండ్రి యేసయ్య పరమ పవిత్రుడవైన పరిశుద్ధ దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన. మేము చెడ్డవారమై ఉండి మా బిడ్డలకు ఎంతో మంచి ఈవులను ఇవ్వాలనుకుంటున్నాము ప్రభా. మీరు వారి కొరకై ప్రాణం పెట్టిన దేవుడవు, మీరు మాకంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడవు నాయన. నా తండ్రి యేసయ్య మీ ప్రేమ ముందు మా ప్రేమ ఏ పాటిది ప్రభువ నాయన. నా తండ్రి యేసయ్య మీరే గొప్ప దేవుడుగా ఉన్నారు, ప్రేమించిన దేవుడుగా ఉన్నారు, ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నారు ప్రభువ నాయన. ఈ లోకమందున్నవే కాక నాయన నా తండ్రి నిత్య రాజ్య వారసులుగా చేయడానికి ప్రభువ, నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా తప్పించడానికి ప్రభా నాయన. నా తండ్రి యేసయ్య మీ ప్రాణమునే పెట్టిన దేవుడవు ప్రభా. అందుకని ప్రభా యేసయ్య కృప చూపించి దయ చూపించి నాయన మా కుటుంబాలన్నింటినీ కూడా రక్షణలో నాయన ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకనూ నాయన మా కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డలందరినీ కూడా నీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాను. సృష్టికర్తవైన దేవుడవు, మా రక్షకుడవు అయిన మా ప్రభువు అయిన మిమ్మల్ని తెలుసుకోగలుగుటకు నాయన తండ్రి సహాయం చేయండి ప్రభా. వినగల చెవులను గ్రహించగలిగిన హృదయమును అనుగ్రహించండి ప్రభా. ఇంకను నాయన తండ్రి వేకువజామున నాయన నిద్ర మత్తులోనే ఉన్నారేమో ప్రభా, సహాయం చేయండి, కృప చూపించండి, దయ చూపించండి. వారి పడకల మీదనే ఉండి నీ వాక్యమును వినకుండా నా తండ్రి దేవా నాయన సజీవుడవైన దేవుడవైన నీ నామాన్ని నాయన తండ్రి ఘనపరుచులాగున నా ప్రభా మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏ ఏ అవసరతల్లో ఉన్నారో, అక్కరల్లో ఉన్నారో, ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా యేసయ్య నాయన, అనారోగ్యాలతో ఉన్నారో నా ప్రభా నేను ఎరుగను ప్రభా. ఇదిగో నాయన తండ్రి ఈ జూమ్ యాప్ లో నాయన తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ వారి వారి కుటుంబాలను నాయన నీ పాద సన్నిధి పెట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. దయగల తండ్రి యేసయ్య నీ కను దృష్టి నాయన తండ్రి దేవా ఎక్కడ మరుగై లేదు ప్రభా నాయన. నా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరూ నాయన నా తండ్రి నీ కంటికి తేటగా కనపడుతున్నారు ప్రభా. నీవు చూచుచున్న దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా నాయన. మా హృదయాల్లో తలంపు పుట్టక ముందే మీరు ఎరిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నాయన. నా తండ్రి యేసయ్య కృప చూపించండి దేవా, దయ చూపించండి ప్రభా. అలాగే ప్రభా నాయన నా తండ్రి వాక్యం అందించనైనా నా తండ్రి యేసయ్య మీ సేవకుడిని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా తండ్రి. మా బలహీనతలను నీవు ఎరిగిన దేవుడు, మా బలహీనతల్లో మమ్మల్ని బలపరచడానికి ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. నా తండ్రి యేసయ్య మాకు నాయన తండ్రి ఏది అవసరమో, ఏ బిడ్డకు నాయన ఎలాంటి వాక్యం అవసరమో, ఎలాంటి ఆదరణ అవసరమో, ఎలాంటి హెచ్చింపు అవసరమో నాయన తండ్రి, ఎలాంటి గద్దింపు అవసరమో నీవే ఎరుగుదువు ప్రభా. మేమైతే నా ప్రభా మేలైనది మాత్రమే కోరుకొని ప్రభా ఇదిగో మాకు ఇది మంచిదిగా కనపడుతుంది అనుకుంటాము, కానీ నా తండ్రి యేసయ్య మాకు ఏదైతే మేలుకరమైనదో, ఏ దాని గుండా మేము నాయన తండ్రి నడిస్తే ప్రభా ఫలించగలమో అది మీరే
మీరే ఎరుగుదురని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా తండ్రి యేసయ్యా, నా తండ్రి మేము తప్పిపోకుండానట్లుగా నాయన తండ్రి కేవలము ప్రభా నీ కృపలో నిలిచి ఉండలాగిన నాయన మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరుచుకొని రక్షించి కాపాడమని బ్రతిమలాడుతున్నానయ్యా. నా ప్రభువా, నా తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడవు ప్రభువా, ఎంత జాలి కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. దయాళుడవైన గొప్ప తండ్రి యేసయ్యా, నీ సేవకుని నా ప్రభువా నీ నోటి బూరగా వాడుకొని నీవే మాతో మాట్లాడండి ప్రభువా. నా తండ్రి యేసయ్యా, ఏదైతే నా ప్రభువా నీ సేవకుడు చెప్పాలనుకుంటున్నాడో నా ప్రభువా యేసయ్యా, నీ మహిమకరంగా నీవే మార్చి ప్రభువా అతని హృదయాంతరంగాల్లో నుంచి నా ప్రభువా నీ స్వరము వినపడులాగున కృప చూపించండి, దయ చూపించండి. నీ సిలువ చాటున నాయన తండ్రి యేసయ్యా, నీ ప్రియ సేవకుని మరుగుపరిచి ప్రభువా నా తండ్రి దేవా, ఈ రోజు నాయన తండ్రి మాకు అవసరమైన నాయన మాటలతో ప్రభువా ఆదరణతో నాయన మమ్మల్ని నింపమని నా తండ్రి వేడుకుంటున్నాము ప్రభువా. ఈ రోజు నా ప్రభువా ఎంత ప్రత్యేకమైన రోజుగా నా ప్రభువా నాయన మీరు మాకు అనుగ్రహించినారు ప్రభువా. జనవరి నెల మొత్తమును నాయన తండ్రి కాచి కాపాడినారు నాయన, సజీవుల లెక్కలో ఉంచినారు ప్రభువా. నాయన తండ్రి మాకేమి తెలియకనే ప్రభువా నాయన మమ్మల్ని నా ప్రభువా నాయన మరొక నూతనమైన రోజులోనికి, నూతనమైన నెలలోనికి నాయన నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ నెలంతట్లోనూ నాయన తండ్రి నీ కాపుదలను, నీ భద్రతను నాయన తండ్రి యేసయ్యా మా మీద ఉంచమని, మా కుటుంబాల మీద ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇంకను నా ప్రభువా నాయన తండ్రి క్రైస్తవులని చెప్పుకుంటూ నా ప్రభువా నామకార్థంగా నా తండ్రి కేవలము నా ప్రభు ఆదివారం ఆరాధనల్లో మాత్రమే నాయన నీ మందిరాల్లో కనపడే వారందరి కొరకై కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. రానున్న రోజులు ఎంతో భయంకరమైన రోజులుగా ఉండగా ప్రభువా వారు హెచ్చరింపబడడానికి సహాయం చేయండి. వారు నాయన తండ్రి యేసయ్యా ప్రభువా నీ నామమును ధరించుకొని నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మారు మనసు అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని మర్చిపోకుండానట్లుగా ప్రభువా నాయన మరొక అవకాశం అనుగ్రహించి ప్రభువా నాయన బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృప చూపించండి. అలాగే మా కుటుంబాల్లో ఉన్న నాయన తండ్రి యవనస్తులైన బిడ్డలందరినీ నీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాను ప్రభువా. లోకంలోను, లోక స్నేహాల్లోనూ నాయన తండ్రి కలిసి ఉండగా ప్రభువా నాయనా తండ్రి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగని స్థితిలో ఉన్నారని నా ప్రభువా నీ పాదాల దగ్గర నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను ప్రభువా. నా తండ్రి యేసయ్యా నీవే సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి ప్రభువా, దయ చూపించండి నాయనా, సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభా నాయన ఎంబీబీఎస్ ఎగ్జామ్ కి నాయన ఫైనల్ ఇయర్ లో నాయన తండ్రి చదువుకుంటున్న పిల్లానికి ప్రభా సహాయం చేయండి. యవనస్తుడైన కుమారుడు ప్రభా నాయన తండ్రి హోష్ అని నాయన తండ్రి యేసయ్యా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దయ చూపించండి, కనికరం చూపించండి, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. దయాళుడైన గొప్ప తండ్రి ప్రభా జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా. నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నాయన మంచిదిగా నాయన రాయడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ పరిశుద్ధ దూతలను తోడుగా ఉంచండి ప్రభా. ఇంకను నాయన ఎగ్జామ్స్ కొరకై నాయన ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి ప్రభా, కృప చూపించండి. అలాగే నాయన తండ్రి యేసయ్యా కృప చూపించి దయ చూపించండి ప్రభా. న్యాయంగాను, నీతిగాను నాయన తండ్రి జీవిస్తున్న ప్రభా నాయన నీ ప్రియ బిడ్డలకు నాయన తండ్రి యేసయ్యా ప్రభా మంచి ఉన్నతమైన ఉద్యోగాలలో ఉంచి ప్రభా ప్రజలకు న్యాయము చేర్చులాగున నా తండ్రి యేసయ్యా పోలీస్ వ్యవస్థలోను నా ప్రభా ఎంఆర్ఓలో గాను, కలెక్టర్లు గాను నాయన తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా ప్రజలకు నాయన తండ్రి ఏ పరిశ్రమ ఉంటే వాళ్ళన్నింటిలోనూ నా తండ్రి యేసయ్యా మంచి ఉద్యోగులుగా ఉండి ప్రభా న్యాయం చేయగలుగుటకు నాయన సహాయం చేయండి. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే ప్రభా. ఎవ్వరిని నమ్మలేని స్థితిలో ఉన్నాము ప్రభా. తండ్రి సహాయం చేయండి ప్రభా. దయగలిగిన వారిని సైతము నాయన మా జీవితాల్లో మేము చూస్తుంటాము, కానీ నమ్మదగిన దేవుడు మీరేనని మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలు తండ్రి యేసయ్యా మీ స్వారూప్యంలో నమ్మదగిన వారుగా ఉండి నాయన తండ్రి యేసయ్యా దైవా తండ్రి సమస్త మనుషులు ప్రభా వెలుగుగా ఉండులాగిన కృప చూపించమని, దయ చూపించమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవునామానికి మహిమ కలుగును. ఈరోజు మనకు వాక్యాన్ని అందించవలసినటువంటి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకి పరిచయస్తులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగుళ్లపాడుకు చెందినవారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపుకు మేరకు ఆశీర్వాదం అయ్య గారు పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య బోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకున్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రియ సతీమణి గారు శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుయల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గాను సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్ పాలీనా గారు రాజస్థాన్ లో జిఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేం రాజా నీ వంటి వారెవరు అనే పేరుతో 2 ఆల్బమ్లు చేశారండి. వెల్కమ్ గారు, ప్లీజ్ అండి పాస్టర్ గారు. అన్మ్యూట్ పాస్టర్ గారు, ప్లీజ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Pastor. Praise the Lord. మంచి దేవుడు మనలను ప్రేమించి నూతన సంవత్సరం మరొక 2వ నెలలో ప్రవేశపెట్టిన ఆ ప్రియ ప్రభువును బట్టి మనం, ఆయన కృపను బట్టి మనం ప్రభుని ఎంతో స్తుతించాలి. ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, అభివృద్ధి ఆయన మనకిచ్చే దానాలు. ఆయన దయ వలనే బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెలించుచున్నాం. భూమి మీద దేవుడు మనలను పుట్టించడంలో, పెంచడంలో, పెద్ద చేయడంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. మనము మన కొరకే సృష్టించబడలేదు, మనలను సృష్టించిన వాని కొరకు మనం సృష్టించబడ్డాం అనే విషయం కూడా మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఈ ప్రస్తుత లోకము ఎలా ఉందంటే మనము మన కొరకే సృష్టించబడ్డాము అన్నట్లు, మనల్ని సృష్టించిన వానికి మనకి ఏమీ సంబంధం లేదన్నట్టు, ఆయనకి నేనేమీ పెద్ద లెక్క చెప్పాల్సిన పని లేదు, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ముందు నా పనులు నేను చేసుకోవాలి, నా బ్రతికేదో నేను బ్రతకాలి అనే కోణం మనుషుల్లో కనబడుతుందే తప్ప ఎక్కువగా నేను దేవుని మనిషిని, నేను దేవుని కొరకు సృష్టించబడిన మనిషిని అనే ఆ కాన్షియస్, ఆ స్పృహ మనుషులు కోల్పోతున్నారేమో అనిపిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఆధారంగా కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం. గమనించదగిన మాటలు కొన్ని చూద్దాం. ఇక్కడ 6వ అధ్యాయం, కాగా మేము ఆయనతో కూడా ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మీకు మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో
ఇదే రక్షణ దినము. ఈ అధ్యాయం అంతా ఒకవేళ మనం ధ్యానించగలిగితే మంచిదే. ప్రభు ఆయన దయలో మన అక్కర కొలది అందించే మాటలను బట్టి, సమయాన్ని బట్టి దీన్ని ధ్యానిస్తాం. ఇందులో మొదటి మాట, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. రెండవ మాట 3వ వచనములో, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము. 3వ మాట 6వ వచనం, పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ వర్క్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని మనం అనొచ్చు. తర్వాత 8, 9, 11 వచనాలు చూసినట్లయితే, నీతి ఆయుధములు, 7వ వచనములో నీతి ఆయుధములు చూస్తాం. తర్వాత అన్ని పరిస్థితులలో ఈ ఛాలెంజెస్, అన్ని పరిస్థితుల్లో అనే మాట, we are going to, and already we have been going through many challenges as Christians and leaders. 11, 12, 13 వచనాల్లో there is a transparency అంటే యథార్థత, అరమర లేకుండా, దాపరికము లేకుండా, the transparency between the God servant and the church. 14 నుండి 18 వచనాల్లో రిలేషన్షిప్ బిట్వీన్ బిలీవర్ అండ్ ద వరల్డ్, లోకానికి విశ్వాసికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండాలో చూస్తున్నాం. దేవునితో మన సంబంధం నిజమైంది అయితే 18వ వచనంలో వ్రాయబడిన వాగ్దానం మందవుతుంది. సంబంధము, దేవునితో విశ్వాసకున్న సంబంధము సరియైందైతే 18వ వచనంలో మిగిలిన భాగంలో ఉన్న వాగ్దానం మన సొంతం అవుతుంది. మొదటి మాట, దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. అది గమనించదగిన మాట. దేవుని మహాకృపను బట్టి మనమందరము కృపచేత రక్షించబడ్డాం, కృపచేత బలపరచబడుతున్నాం, కృపచేత వరాలు పొందాం, కృపచేత అభిషేకించబడ్డాం, కృపచేత పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన కృపచేత మనం వాడబడుతున్నాం. కృప, దేవుని కృప, అది పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మేము ఆయన తోడి పనివారమై అన్నాడు. పనివారమై హెచ్చరిస్తున్నాం. అప్పటికే కొరింథీయులు ఎంత కృప పొందాడో అవన్నీ చెబుతూ వచ్చాడు. అప్పటికే దేవుని కృపను ఎంత పొందారో అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. పైన అన్నాడు, దేవునితో సమాధాన పడండి అని, దేవుని పక్షాన మేము రాయబారులుగా ఉన్నాము అని చెప్పాడు. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ సో దట్ వీ మే రికన్సైల్ ద వరల్డ్ విత్ గాడ్. దేవునితో మనుషులను సమాధానపరచడానికి మేము రాయబారులము అని చెబుతూ 6వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేటప్పటికి వీఆర్ కో వర్కర్స్ విత్ లార్డ్ అనేది జ్ఞాపకం చేస్తున్నాడు మనకి.
వాళ్ళకి, మేము ఆయన తోడి పనివారము, వీఆర్ కో వర్కర్స్ విత్ గాడ్. ఇది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని తోడి పనివారుగా ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అందుకే మొదట వచ్చిన మాటలు, మనము మన కొరకే సృష్టించబడలేదు, సృష్టించబడిన వాని కొరకే మనం సృష్టించబడ్డాం. మనము దేవుని కొరకే సృష్టించబడ్డాం, దేవుని మహిమ కొరకే సృష్టించబడ్డాం. We need to keep the conscious that we belong to God always. మన తీర్మానాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఒక పరీక్ష, శోధనలు వచ్చినప్పుడు నీవు ఎవరికి చెందినవాడవో అనే కాన్షియస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా చక్కగా దాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ఏంటి దేవుని కృపను వ్యర్థం చేసుకోవడం అంటే, మీరు రక్షణ పొందారు, రక్షణ పోదులే అని నిర్లక్ష్యంగా ఉంటారేమో. దేవుడు తన కృపలో మనలను కాపాడుతాడు, మనం ఏం కాం అని అలాగా దేవుడు ఇచ్చిన కృపను వ్యర్థం చేస్తారేమో అని పౌలు అదంతా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ పూర్తిగా మనం వివరించడానికి వీలు పడదు, కానీ మీరు గొప్ప రక్షణ పొందారు, మీరు ప్రార్థన చేశారు. ఇదిగో వ్రాయబడిన ప్రకారంగా అనుకూల సమయమందు మొరాలకించితిని, రక్షణ దినమందు ఆదుకుంటుననేది మీ జీవితంలో జరిగింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కలిపిన మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని వ్రాయబడి ఉంది. అయితే కృపను వ్యర్థము చేయవద్దు అనే దానికి ఇదిగో రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అనే దానికి సంబంధం ఉందా అంటే, ఆ సంబంధం నేను ఇలా అనుకుంటున్నాను. అంటే ప్రార్థిస్తే రక్షణ పొందారు కదా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దానికి ఒక అనుబంధమైన మాటగా చెప్పడానికి, మరొకసారి రక్షణ విషయమై గుర్తు చేయడానికి ఆ మాట వాడాడేమో అని అనిపిస్తూ ఉంది. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. వాస్తవంగా ఈ మాట సువార్త చెప్పడానికి మనం ఎక్కువగా వాడతాం. ఆ సువార్త చెప్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు దానిని వాడాడేమో అని అనిపిస్తుంది ఇది చదువుకుంటున్నప్పుడు. కనుక మెయిన్ పాయింట్ ఏంటంటే, బిగినింగ్ లోనే మేము దేవునితోటి పనివారమై ఒక విషయం చెబుతున్నాం. అదేంటంటే, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అన్నాడు. చాలా సులభంగా గ్రహించగలిగిన మాట ఏంటంటే, దేవుని కృపలో రక్షణ పొందాం, దేవుని కృపలో వరాలు పొందాం, దేవుని కృప వలన అభిషేకం పొందాం, దేవుని కృప వలన వాక్కు, దేవుని వాక్కు మనం పొందుకున్నాం, దేవుని కృప వలన ప్రతిరోజు బలపరచబడుతున్నాం, నా కృప నీకు చాలు, నా బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్న మాట మన జీవితంలో ప్రతిరోజు అనుభవిస్తున్నాం. ఇలాగా ఆలోచించినప్పుడు దేవుని కృపను ఏ ఏ ఏరియాలో నువ్వు పొందుతున్నావో ఆ కృపను వ్యర్థము చేసుకోవద్దు అన్నాడు. ఒక కఠినమైన మాట యోధా పత్రికలో మనం చూస్తాం. నేటి దినాల్లో అటువంటి వారు లేకపోలేదు, ఉన్నారు అని కూడా మనం గట్టిగా చెప్పగలం. అదేంటంటే, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచక అనే భయంకరమైన మాట వ్రాయబడు. యోధా పత్రికలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. యోధా పత్రిక దాదాపు అంచె దినాలలో ఉండే సమాజము లేక
అటు ఇటు గాని విశ్వాసుల యొక్క లక్షణాలతో వ్రాయబడింది యోధా పత్రిక. అందులో ఉంది ఈ మాట. చాలా జాగ్రత్త పడవలసిన, ఆలోచించదగిన, ఆ మరి సంఘానికి బోధించదగిన మాట కూడా. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అటువంటి వారు వస్తారు. పాపము మానలేని కన్నులు వస్తాడు. దేవుడు ఉచితముగా ఇచ్చిన కృప. నీవనర్హుడవు, దేవుడు నిన్ను అర్హుణ్ణి చేశాడు. నువ్వు బలహీనుడవు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నేను మాట్లాడలేను అనుకుంటున్నావు, దేవుడు నీ నోట మాటలు పెట్టాడు. నీ పాట, నీ మాట, నీ కౌన్సిలింగ్, నీ సంచారం, నీ సంభాషణ, అవి వాడడానికి నువ్వు అర్హుడవు కాదు. ఎప్పుడంటే అప్పుడు నువ్వు డిస్క్వాలిఫై అవుతున్నావు. కానీ నీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఆయన కృపచేత నిన్ను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, వాడుకుంటున్నాడు. ఆయన మాట నీ నోట ఉంచుతున్నాడు. బలహీనతలో బలమిస్తున్నాడు, ధైర్యమిస్తున్నాడు. కృపావరాలు పోయినాయి అని బాధపడుతుంటే నీ వరమేమీ పోలేదు, నీకిచ్చిన వరం అలాగే ఉంది అని గుర్తు చేస్తూ పరిశుద్ధాత్ముడు దేవుడు దీర్ఘశాంతముతో తన కృపచేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కృపను మనము వ్యర్థము చేసుకోకూడదు. అప్లికేషన్లోకి వచ్చేసాను నేను. మన జీవితాల్లో దేవుని కృప విస్తారంగా ఉంది. ఇది కృపాకాలం, ఈ రక్షణ కాలం, ఇదే అనుకూల సమయం. ఇంకా రక్షణ పొందని వారు, అటు ఇటుగా ఉన్నవారు, మన ఇంట్లో ఉన్నవారికి హెచ్చరిక ఇవ్వాలి. రేపు అనే దానికి రూపు లేదు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఏ నాటికీడు ఆనాటికి చాలునో అన్నట్లుగా మనం ఏం చెయ్యాలి? నేడు అనబడు సమయం ఉండగానే రక్షణ విషయంలో దేవుని కృపను సద్వినియోగపరచుకోవలసిన అవసరత మన ఇంటి వారికి ఉంది, రక్షణ లేని వారికి ఉంది అని మనమే గుర్తు చేయాలి. ఆలస్యం చెయ్యొద్దని. ఆ విషయం మనం మర్చిపోకూడదు. రెండవ మాటలోకి వద్దాం. 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము. పరిచర్య నిందింపబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుడు నీకు ఒక పరిచర్యను అప్పగించాడు. అది జూమ్ పరిచర్య, అది మందిరములో పరిచర్య, లేకపోతే మరి రకరకాల పరిచర్యలు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చోట చూస్తాం, పరిచర్యలు నానా విధములు అని వ్రాయబడి ఉంది. కాబట్టి నీకు దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో అది నీకే తెలుసు. సువార్త పరిచర్య, మందిర పరిచర్య, కౌన్సిలింగ్, బుద్ధివాక్యం, ఎన్నో పరిచర్యలు ప్రభు నీకు ఇచ్చాడు. హౌస్ విజిటింగ్, దేవుని సేవకుల యొద్ద ఉండి పరిచర్య. ఏ పరిచర్య ఇచ్చాడో చాలా పరిచర్యలు ఇచ్చాడు మనకి. ముఖ్యంగా ది కాంటెక్స్ట్ ఆఫ్ లీడర్స్, రెస్పాన్సిబుల్ పర్సన్స్. లీడర్స్ అంటే అనొచ్చు, బాధ్యత గలవారు అనొచ్చు. పౌలు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అంటున్నాడు, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము. చాలా గొప్ప మాట. ఈ రోజున దేవుడిచ్చిన పరిచర్యలు నిందించబడుతూ ఉన్నాయి. నేను ఇలా అనుకున్నానే, వాడు ఇంత మోసం చేశాడు. నేను ఈ బ్రదర్ను గురించి, సిస్టర్ను గురించి నేను ఇలా అనుకున్నాను, అయ్యో ఇంత దారుణమా, ఇంత మోసమా. ఏం పరిచర్యలండి వాళ్ళ పరిచర్య, వాళ్ళు ఆ కుటుంబము, ఆ పరిచర్య ఏంటో. ప్రారంభంలో బాగానే ఉన్నారు, రాను రాను ఏంటండి వాళ్ళ పరిస్థితి, ఏం అర్థం కావట్లేదు. వాళ్ళని బట్టి పరిచర్య ఎంత దెబ్బతింటుంది. ఆ చిన్న విషయం దగ్గర ఆ పరిచర్య ఎంత అబాసుపాలైంది అని మనుషులు అనుకునేటట్టుగా, నింద పరిచర్య మీద వేసేటట్టుగా ప్రవర్తన ఉంది ఈ రోజున. కాబట్టి పరిచర్య నిందించబడడం మన ప్రవర్తనను బట్టే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా.
మనం ఎవరిమైనా ఎంతటి వారమైనా పరిచర్య నిందింపబడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకు నిందింపబడుతుంది అంటే మనకు ఒకటి కొదువై ఉంది. అది ఇక్కడ చెప్పబడింది. శ్రమల యందును వాడిని ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక. ఈయనలో 2 విషయాలున్నాయి. ఒకటి, అభ్యంతరము కలుగజేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. తన జీవితం వలన, తన ప్రవర్తన వలన విశ్వాసులకు, సంఘానికి, సహవాసములో ఉన్న వారికి అభ్యంతరము కలుగజేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. అభ్యంతరంగా ఉండేవాణ్ణి ఎత్తి సముద్రంలో వెయ్యిండని ప్రభువే చెప్పాడు. అందుకే దేవుని కొరకైన పుట్టించిన మనిషి, దేవుని కొరకు ఎన్నుకోబడిన మనిషి, దేవుని చేత పిలువబడిన మనిషి, దేవుని చేత అప్పగించబడిన పని నిందింపబడకుండా, దేవుని పనికి ఆటంకం కాకుండా తమను తాము జాగ్రత్త పరుచుకుంటున్నారు. కనుక చక్కని మాట, అభ్యంతరమేమీ కలుగజేయక. ఇంకా ఏం చేస్తున్నారు? శ్రమల యందును, ఏమండి, ఇబ్బందుల యందును, ఇతరుల ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరణములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై. 8, 9 ఉన్నాయి అక్కడ సంభవాలు, అనుభవాలు. సంభవాలు కాదు, అనుభవాలు. ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిలో ఓర్పు గలవారమై. 2 విషయాలు గమనించాలి. మనం అభ్యంతరకరంగా ఉండే ప్రవర్తన మార్చుకోవాలి. 2, ఓర్పును అభ్యాసం చెయ్యాలి. ఇబ్బందులు ఉండవని చెప్పడానికి లేదు కదా. 8 రకాలు 9 రకాలు ఉన్నాయి అక్కడ. దెబ్బలంట, చెరసాల, దెబ్బలు కొట్టారు కదా, 1 తక్కువ 40 దెబ్బలు. ఏమండి, పౌలును కూడా కొట్టారు. నార్త్ ఇండియాలో అదే మనం చూస్తున్నాం. అన్యాయంగా క్రైస్తవుల్ని దెబ్బలు కొడుతున్నారు, చెరసాల్లో వేయిస్తున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు. ఏమండి, మనకు ఏమీ లేవు. దేవుని మహాకృపను బట్టి మనల్ని ఎవరు చెరసాల్లో వేయలేదు, ఎవరు దెబ్బలు కొట్టలేదు. కొడితే ఊరుకుంటామా? మనం ఏమన్నా శక్తి లేనోళ్ళమా, ధైర్యం లేనోళ్ళమా అన్నట్టుగా ప్రవర్తిస్తాం. మన ప్రాంతం ఆంధ్ర ప్రత్యేకంగా. తర్వాత ఉపవాసాల్లో ఉన్నారు, జాగరణాల్లో ఉన్నారు. జాగరణం అంటే రోజంతా రాత్రంతా మెళకువగా ఉండడం జాగరణం. ప్రియులారా, కొంతమంది పిల్లలు, స్టూడెంట్స్ జాగరణాలు చేస్తుంటారు పరీక్షల టైంలో. ఆ జాగరణాలు వద్దులేండి, అది మంచిది కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. చదవవలసిన కాలంలో చదవకుండా, ఇవ్వవలసిన అటెన్షన్ స్టడీస్కి ఇవ్వవలసిన టైంలో ఇవ్వకుండా రాత్రంతా జాగరణ ఉంటుంది. అది మంచి జాగరణ కాదు. పౌలు జాగరణ రాత్రంతా మేలుకోవడం దేని కొరకంటే ఆ సంఘము కొరకు విజ్ఞాపన చేయడానికి మేలుకొని ఉంటాడు. చెరసాలలో వేసినప్పుడు ఆ నొప్పులు, బాధలు తట్టుకోలేక నిద్ర లేకుండా ఉండుంటాడు. జాగరణము అంటే రాత్రంతా నిద్ర లేకుండా. మనము ఎంతకాలమైంది ఇతరుల కొరకు మనం జాగరణం ఉండి. ఏమండి, హాస్పిటల్లో మనుషులకు బాగలేకపోతే జాగరణం ఉంటుంది. ప్రేమించిన వారు శ్రమలో ఉంటే జాగరణం ఉంటుంది. కానీ ఒక ఆత్మరక్షణ కొరకో, ఒక సంఘ క్షేమం కొరకో, దేశ పరిస్థితులు మార్చబడ్డం కొరకో రాత్రంతా నిద్ర లేకుండా ప్రార్థన చేసిన అనుభవాలు మనకున్నాయంటారా? ఆలోచించాలి. కనుక పౌలు జాగరణములలో ఉన్నాడు. ప్రియులారా, ఉపవాసమే అంతంత మాత్రంగా చేస్తున్నాం. ఉపవాసం ఉండి ఉండనట్టు, చేసి చేయనట్టు ఉంటున్నాం. కాబట్టి ఉపవాసాలు, జాగరణాలు, చెరసాల, అల్లరులు, అవమానపరిచారు వాళ్ళని, ప్రయాస, వీటన్నిటిలో వాళ్ళు ఉన్నట్టుగా చూస్తున్నాం. పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఈ పరిస్థితుల మధ్య ఓర్పు కలిగి ఉన్నారు.
సహోదరులారా, సహోదరిలారా, ఈ దినాలలో మనము ఖచ్చితంగా అభ్యాసము చేసుకోవలసిన లక్షణం ఇది. ఏంటంటే ఓర్పు. అభ్యాసం చేసుకోవాలా. నేను ఓర్చుకోను అంటే సాక్ష్యం పోతుంది. ఓర్చుకోవాల్సిందే, తప్పదు. మనం పిలువబడిందే దాని కొరకు. ఇదివరకు చెప్పుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో చెప్పుకుంటూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడని, గుణాతిశయములు ప్రచురము చేయడానికి పిలిచాడని, మూడవదిగా శ్రమపడుటకు పిలిచాడని, ఇందుకు మీరు పిలువబడితిరి అన్నాడు. అందుకే నేను అన్నాను మొదట్లో ఉపోద్ఘాతంలో, మనము దేవుని కొరకు సృష్టించబడ్డాం, మనము దేవుని వారము, మనము దేవుని మనుషులం. మొదట లోక సంబంధమైన మనుషుల కంటే మనము దేవుని మనుషులం. అసలు ఎప్పుడు మనం దేవుని మనుషులం అయ్యాం? క్రీస్తు ప్రశస్త రక్తం మనల్ని కడిగినప్పుడే మనము ఆయనకు చెందిన వారం అయిపోయాం. కాబట్టి ఆయనకు చెందిన వారైతే ఖచ్చితంగా వీటిలో గుండా వెళ్ళవలసిందే. అసలు ఇది ఆప్షనల్ కానే కాదు, ఇదంతా ఆబ్లిగేషన్. ఈ 8, 9 అనుభవాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఆబ్లిగేషన్ టు క్రిస్టియన్ లైఫ్. కాబట్టి ఆయన అంటున్నాడు, ఓర్పు గలవారమై, ఓర్పు గలవారమై. ఒకటి, అభ్యంతరమేమీ లేక. అసలు ఎందుకు అభ్యంతరంగా లేకుండా బ్రతకగలిగారంటే ఓర్పును అభ్యాసం చేశారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకటి, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. 2, పరిచర్య నిందింపబడకుండానట్లు ఓర్పు గలవారమై ఉండాలి. ఆయన చేశాడది, ఆయన చెయ్యకుండా మనకు చెప్పట్లేదు. ఓర్పు గలవారమై. ఇప్పుడు 3వ మాట, నీతికి సాధనాలు, నీతి ఆయుధములు. కొన్ని వెపన్స్ ని ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడు? ఇప్పుడు మనం చెప్పుకున్న అనుభవాన్ని కలిగి ఉండడానికి, మనం చెప్పుకున్నటువంటి ఆ సంభవాలలో ఓర్పు కలిగి ఉండడానికి ఆయన ఉపయోగించిన సాధనాలు ఏంటి అని మనం చూస్తే, నీతి ఆయుధములు. ఆ ఆయుధాలకు ఏం పేరు పెట్టాడు? నీతి ఆయుధములు, ద వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్. ఏంటి ఆ నీతి ఆయుధములు అంటే? 1, పవిత్రత, 2, జ్ఞానము, 3, దీర్ఘశాంతము, 4, ఏమండి, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. కాబట్టి we need to use the weapons of righteousness. నీతి ఆయుధములు మనం ఉపయోగించాలి. పరిచర్యకి, జీవితము ప్రభావభరితంగా ఉండడానికి ఖచ్చితంగా పరిశుద్ధత లేకుండా మనం ఏం చేయలేం. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా పరిశుద్ధత లేకపోతే ప్రయోజనం లేదు. మనం ఎంత పరిచర్య చేసినా పరిశుద్ధత లేని పరిచర్య, పరిశుద్ధత లేని ప్రవర్తన, పరిశుద్ధత లేని ప్రార్థన, పరిశుద్ధత లేని ప్రసంగం ఏ ప్రభావము చెందలేదు. కాబట్టి మొదట ఆయుధం ఆయన ఉపయోగించిన మాట పరిశుద్ధతతో అన్నాడు. పరిశుద్ధతతో. పరిశుద్ధత ఉంటే ఇవన్నీ అసలు ఇష్యూ కాదు. కాబట్టి వీ నీడ్ టు కీప్ ద హోలీనెస్ ఇన్ ఆల్ ఏరియాస్. అసలు ఇది బేసిక్ పాయింట్ కదా, మీలో తెలియని వారు ఎవరూ లేరు. బేసిక్ పాయింట్ కదా, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇది అసలు డ్రాస్టిక్ నీడ్, డ్రాస్టిక్ రిక్వైర్మెంట్. హోలీనెస్ is the drastic need and requirement in the today's life and ministry. జీవితంలోను పరిచర్యలోను పరిశుద్ధత అనేది అత్యవసరమైన అవసరత. అది మనం మర్చిపోకూడదు. ఆయన ఉపయోగించిన నీతి ఆయుధాలు ఏంటంటే పరిశుద్ధత, జ్ఞానం, దీర్ఘశాంతం. అందుకే దీనికి మనం పెట్టుకున్న పేరు వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ఈయనలో, పౌలు భక్తునిలో వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంది. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కి ఒబీడియన్స్ ఉంది. అందుకే ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆయన జీవితంలో రివీల్ అయింది స్పష్టంగా. పరిశుద్ధాత్మ కార్యానికి ఆయన లోబడుతున్నాడు. అందువలన పరిశుద్ధాత్మ ఫలమును ఆయన చూపిస్తున్నాడు. ఏంటి నీతి ఆయుధాలంటే వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని మనం చెప్పవచ్చు. తర్వాత అంటున్నాడు కుడి ఎడమల అన్నప్పుడు తర్వాత మరో మాట, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. ప్రేమలో కపటం లేని ప్రేమ చెబుతూ ఉన్నాడు. కపటము లేని ప్రేమను కలిగి ఉండాలి. మన ప్రేమ ఎలా ఉంది? కపటము లేని ప్రేమేనా? క్రీస్తు ప్రేమ మన పట్ల ఎలా చూపిస్తున్నాడు ప్రతిరోజు? నువ్వు బలహీనుడవైనా, నువ్వు అసమర్థుడవైనా, నువ్వు నిష్ప్రయోజకుడవైనా, ప్రభువా నువ్వు తప్ప దిక్కులేదని ఏ పూట కాపూట సాగిలపడి అడుక్కుంటున్నా తృణీకరించాడా? నెట్టివేశాడా? వద్దన్నాడా? పనికిరావు అన్నాడా? యూజ్లెస్ అన్నాడా? ఆయన ఎప్పుడు వెళ్ళినా నిన్ను గద్దించలేదే, నిన్ను చేర్చుకున్నాడే, నిన్నుగా అంగీకరించాడే, నీ తప్పులన్నీ క్షమిస్తున్నాడే, నిన్ను వాడుకోవడం ఆపలేదే, నిన్ను కనికరించడం ఆయన ఆపలేదే. ఆయన ప్రేమతో పోల్చుకున్నప్పుడు నీ ప్రేమ దేవుని పట్ల ఎలా ఉంది? మనుషుల పట్ల ఎలా ఉంది? పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను అన్నాడు. పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఫలములు కనబడుతున్నాయి అక్కడ. తర్వాత నిష్కపటమైన ప్రేమ. ఆత్మ ఫలములు అవే కదా ఉంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ అవే కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫలములు ఏదైనా అవి పవిత్రతలో నుండే వస్తాయి. పరిశుద్ధత బేసిక్ పాయింట్, బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క బేసిక్ క్యారెక్టర్ ఏంటంటే పరిశుద్ధత. ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీనెస్. ఎనీ ఫ్రూట్స్, ఎనీ క్యారెక్టర్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హోలీనెస్ ఓన్లీ. కాబట్టి పరిశుద్ధతలో నుండే ప్రేమ వస్తుంది. పరిశుద్ధత మన మనసు అయితే పొరుగువారికి కీడు చేయంగా, పరిశుద్ధత మన మనసు అయితే ఇతరులకు కీడు ఆలోచించంగా, పరిశుద్ధత మన మనసు అయితే నీతి ఉంటదగా, న్యాయం ఉంటదగా, పరిశుద్ధత మన మనసు అయితే దీర్ఘశాంతం ఉంటుందిగా, కోప్పడంగా, తొందరపడంగా. కాబట్టి హోలీనెస్ ఈజ్ ద ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. Because the holiness is very nature of God. Holiness is the producing center of every character of God. కనుక పరిశుద్ధత అనేది చిన్న విషయం కాదు. ఈ రోజున చాలా కొదువైంది. పరిశుద్ధత సంగతి ఏం పట్టించుకోకుండా ప్రవర్తన, పరిచర్య, ప్రసంగాలు కొనసాగిపోతా ఉన్నాయి. ఇప్పుడు కొట్టుకొని పోతున్నాయి. అక్కడ మెసేజ్, ఇక్కడ మెసేజ్, అక్కడ మెసేజ్, ఇక్కడ మెసేజ్. పోనీ కొంచెం తక్కువగా మాట్లాడదామంటే అది లేదు. గంటలు మాట్లాడుతున్నాం. వద్దని కాదు, అవసరాన్ని బట్టి మాట్లాడొచ్చు, తప్పు లేదు. అవసరమైతే బైబిల్ క్లాసెస్, టీచింగ్స్ క్లాసులు అయితే సరే. ఎందుకో మరి ఆ మాట వచ్చింది, మరి తెలియదు. కాబట్టి నీతి ఆయుధములు కలిగి కుడి ఎడమల అన్నప్పుడు నాకు ఈ రెండు మాటలు, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. సత్యవాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, అదర్ వర్డ్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అవునా? సత్యవాక్యము వలనను, తర్వాత పవర్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఈ రెండు, ఒక ప్రక్క సత్యవాక్యం,
ఒక ప్రక్క దేవుని మరి బలము లేక శక్తి అని మనం చూస్తున్నాం. కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఏమండి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని పరిస్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. సుకీర్తి దుష్కీర్తి, పాజిటివ్స్ నెగిటివ్స్, బలాలు బలహీనతలు, పాజిటివ్స్ నెగిటివ్స్, బలాలు బలహీనతలు, ఘనతల వలన ఘనత అఘనత, సుకీర్తి దుష్కీర్తి, వీటన్నిటి వలన దేవుని పరిచారకులమయ్యుండి అన్ని పరిస్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. దీనికి నేను అనుకుంటున్న మాట, మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము అంటే ఇప్పుడు నీకు నీవే నేను ఎంత బాగా ప్రసంగం చేశానో అని నువ్వు అంటే ఎవరైనా నిన్ను ఇష్టపడతారా? ఏంటండి తనను తాను మెచ్చుకుంటున్నాడు, ఏంది ఆయన గురించి ఎవరైనా చెప్పాలి కానీ ఆయనేంటి ఆయన గురించి అలా చెప్పుకుంటాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం అన్నాడేంటో. కాబట్టి వాళ్ళ పరిచర్య విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయాల్లో, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిస్థితుల విషయంలో వాళ్ళు దేవుని లెక్కల్లో బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు చెప్పగలరు, వాళ్ళకి ధైర్యం ఉంది. మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నామంటే తమను తాము ప్రోత్సహించుకుంటున్నారు. వాళ్ళు తమను తామే ప్రోత్సహించుకుంటున్నారు. వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. మాకు దేవుడు చాలు, మాకు ఈ శక్తి చాలు, మాకేదైనా మెప్పు ఘనత ఉంటే దేవుడే, మనుషుల వలన మాకు అక్కర్లేదు అని కాన్ఫిడెన్షియాలిటీ వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళ పరిచర్య విషయంలో ఎంతో ధైర్యం ఉంది, వాళ్ళకి సంతోషం ఉంది, తృప్తి ఉంది. తమను తామే మెప్పించుకోగలిగిన ధైర్యం వారి పరిచర్యలో వాళ్ళకు ఉంది. ఒకవేళ వాళ్ళు మెప్పించుకున్నా అది అతిశయంతో కూడిన మెప్పు కాదు, గర్వంతో కూడిన మెప్పు కాదు, అది న్యాయమైన మెప్పే. అన్నా నేను ఇలా ప్రార్థన చేశాను, ఇదిగో దేవుడు ఆ ప్రార్థనలో ఫలాని వాళ్ళు ఇలా కదిలించబడ్డారంట. అక్కా నేను ఇలా వాక్యం చెప్పాను, ఆ వాక్యం విని ఫలాని వాళ్ళు ఇలా మేలు పొందారంట అని చెప్పడంలో మోటివ్ మంచిదై ఉంటే చాలా మంచిదే. అలాంటి కోణంలో మనలను మనమే మెప్పించుకోవడం తప్పు కాదు. కాబట్టి మెప్పించుకోవడము అనే మాట అన్నప్పుడు ఆయన మోటివ్ ని మనం కన్సిడర్ చేయాలి, ఆయన ఇంటెన్షన్ మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బిహైండ్ యువర్ ఎక్స్ప్రెషన్. నీ వ్యక్తీకరణ వెనుక ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మమ్మలను మేమే మెప్పించుకొనుచున్నాము అంటే అది గర్వముతో కూడిన మాట కాదు. తమను తాము మెప్పించుకోవడానికి తగిన సమర్థత, నీతి, జీవితం వారికి ఉంది. తమను తాము ప్రోత్సహించుకుంటున్నారు. యెషయా గ్రంథంలో ఒక చోట ఉన్నట్టు నాకు గుర్తు, తను తాను ప్రోత్సహించుకుని వాడు ఒకడునూ లేడు అని వ్రాయబడు. కాబట్టి పరిచర్యలో మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఎప్పుడు ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహిస్తారు అనుకోకూడదు. ఇటువంటి కష్టాల్లో ఎవరు ప్రోత్సహిస్తారండి? మీరే చెప్పండి. తర్వాత అన్ని పరిస్థితులు అంటే ఛాలెంజెస్ అనే మాట గమనించదగిన మాట. అన్ని పరిస్థితులు మనము ఈ మాటలతో దాదాపు ముగించుకోవచ్చు. ప్రభు చిత్తమైతే తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఆ మాట చూద్దామా? మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారం, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాం. కొంతమంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనము
ఇక చనిపోతాడండి, లాభం లేదు ఈయన అని నువ్వు ఎవరిని గురించి అనుకుంటావో వాళ్ళు తిరిగి మరలా నీ ఎదురుగునే చాలా పవర్ఫుల్ గా కనబడతా ఉంటారు. అది ఒక కృప అంతే. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు నీ అనుభవంలోనే చనిపోయినట్టే ఉంటావు. అఫ్ కోర్స్ ఇది పరిస్థితులను బట్టి నేను కామన్ గా చెప్తున్నా, ఒక అనుభవంగా నీ జీవితంలో చనిపోయినట్టే ఉంటావు కానీ చనిపోవును. మనుషులు అనుకుంటుంటారు, మనుషులకు కూడా అనిపిస్తుంది, ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి కూడా అనిపిస్తుంది చచ్చిపోతాడు, ఇతను చనిపోతాడు, ఇతను చనిపోతాడు అనుకుంటా ఉంటారు కానీ చచ్చిపోడు. అది ఆశ్చర్యం. బ్రదర్, మన లైఫ్ అలాగే ఉంటది. ఏ పూట కాపూట చనిపోతున్నట్టే ఉంటది. అయిపోయింది, ఇక అయిపోయింది అన్నట్టే ఉంటది, కానీ మనం చనిపోం. నేను ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో. యోబు గ్రంథం 14లో, యోబు గ్రంథం 14:5-6 వచనాల్లో ఒక మాట ఉంటుంది. నరుని కాలము ఆయుష్కాలము పరిమితి గలది అని, నియమించబడిన కాలము నియమించబడిన పని అని ఉంటుంది అక్కడ. నియమించబడిన కాలము, నియమించబడిన పని. నియమించబడిన పని పూర్తి కాకుండా నువ్వు చనిపోయే పరిస్థితి వచ్చినా నువ్వు బ్రతుకుతావు. అది ఆశ్చర్యం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చనిపోయిన వారమైనట్టుండి బ్రతుకుచున్నాము. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? బ్రతికిస్తున్నాడంటే ఆయన తన కొరకే నిన్ను బ్రతికిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఇంకా మనమేమీ సిలువ శ్రమల్లోకి రాలేదు. మనల్ని ఎవరూ కొట్టట్లేదు, తిట్టట్లేదు. ఏదో ఒక కారణం చేత ఈ సౌత్ ఇండియాలో, ప్రత్యేకించి ఆంధ్రాలో కొంత క్రైస్తవ్యం విస్తారంగా ఉంది కారణాన, దేవుని మహాకృపను బట్టి, మనకున్న స్వేచ్ఛను బట్టి, వాక్యం విపరీతంగా అందుతున్న దాన్ని బట్టి విశ్వాసులు బలపడుతున్నారు, సంఘస్థులు బలపడుతున్నారు. నాయకత్వ శిబిరాలు ఎక్కువైపోయి దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు చేసుకొని బలం పొందుతున్నారు. అందువలనే మనకి ఒకవేళ శ్రమలు లేవు వచ్చినా జ్ఞానంతో, తెలివితో ఎదుర్కొనేటువంటి వివేచన దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ అది దాటిపోయి శ్రమలు వస్తే ఈ వివేచన, ఈ తెలివి, జ్ఞానం, గవర్నమెంట్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవడం, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పరంగా మన మీదకి వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి ఒక హక్కుతో, అధికారంతో గవర్నమెంట్ని ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం, వీటన్నిటినీ అధిగమించి శ్రమలు మనకు రాబోతున్నాయేమో, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాన్స్టిట్యూషన్ కూడా అధిగమించి మన హక్కుల్ని వాటిని కాళ్ళతో త్రొక్కి, లేకుండా ఈ జనగణన, కులగణన అటువంటి వాటి ద్వారా హిందూ అనే మాట పెట్టేటట్టు బలవంతపరిచి, రేపు మీరంతా హిందువులు, ఉండటానికి లేదని చెప్పడానికి ప్రయత్నాలు, ఒకవేళ మనము ఉపయోగించేటువంటి సాధనాలను మించిన శ్రమ రావచ్చేమో తెలీదు. అయినా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు మన పక్షాన చనిపోయిన వారమైనట్టుండి బ్రతుకుచున్నాము. దట్ విల్ బి అవర్ కండిషన్. చనిపోయినట్టే ఉంటాం, బ్రతుకుతాం. యు నీడ్ నాట్ వర్రీ. బాగుగా తెలియబడిన వారము, నెక్స్ట్ దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. గమనించండి ఈ మాట. దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం. అసలు ఈయనే దరిద్రుడు, మళ్ళా వేరే వాళ్ళకి ఐశ్వర్యం కలుగు చేస్తాడట. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ బ్రదర్. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. చూడడానికి మనం దరిద్రులుగానే ఉంటాం, కానీ అనేక మందిని ఐశ్వర్యవంతులను చేస్తాం. ఎలాగా? మన జీవితం ద్వారా, మన బోధ ద్వారా,
మన పరిచర్య ద్వారా, మన దీనత్వము ద్వారా, మన యొక్క ప్రేమ ద్వారా, మన సహనము ద్వారా, మన ఓర్పు ద్వారా పైనుండి చెప్పుకుంటూ వస్తున్నాడే, దేవుని కృపను వ్యర్థపరుచుకోకుండా ఓర్పు గలవారమై అభ్యంతరము కలుగు చేయనటువంటి ఆ ఆ స్థితిని మనం కలిగిన వారమై నీతి ఆయుధములతో సత్యవాక్యమును దేవుని బలమును కలిగి కుడి ఎడమలు కలిగి మనం ముందుకు వెళుతుండగా మనము దరిద్రులుగానే కనబడుతున్నా ఇతరులకు ఐశ్వర్యాన్ని కలుగు చేసే వారంగా ఉన్నాం. నువ్వు అలా చేస్తున్నావు, అలా మనం చేస్తాం. ఇప్పటికే చేస్తున్నాం, మనం ఇంకా చేస్తాం. మనుషుల దృష్టిలో దరిద్రులమే, కానీ సంఘానికి మన పరిచర్యను పొందే వారికి మనం వారికి ఐశ్వర్యాన్ని కలుగజేస్తున్నాం. పౌలు అంటున్నాడు, మీ దృష్టిలో మేము మోసగాండ్రంగా ఉన్నాం, కానీ కాదు. మేము మీ దృష్టిలో దరిద్రులుగా కనబడుతున్నాం, కానీ సమాజం దృష్టిలో మేము అనేకులకు ఐశ్వర్యము కలుగజేస్తున్నాం. మీ దృష్టిలో మేము చనిపోయినట్టే ఉన్నాం. అయిపోయింది, పౌలు పరిస్థితి అయిపోయింది, లాగి అవతల పడేయండి, ఇంకా లాభం లేదు, చచ్చిపోయి ఉంటాడు, తీసుకెళ్ళండి. చనిపోయినట్టే ఉన్నాం, కానీ బ్రతుకుచున్నాం. ఎందుకంటే దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, దిస్ ఈస్ ద టైమ్ టు రిమెంబర్ అండ్ రియలైజ్ అండ్ రివ్యూ అండ్ రిన్యూ అవర్ లైఫ్, ద క్రిస్టియన్ లైఫ్. సో ఈ దినాల్లో నాటి భక్తులు యొక్క సేవను మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్త సింగ్ గారు, ఇంకా మరి మార్టిన్ లూథర్ పడినటువంటి శ్రమలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేము లూథరన్ చర్చికి వెళ్తున్నామని చెప్తే కాదు. లూథర్ క్యారెక్టర్ లేకుండా లూథరన్ చర్చికి 100 సంవత్సరాలు పోయిన ప్రయోజనం లేదు. లూథర్ గారు పడిన ప్రయాస, ఆయన పడిన శ్రమ, ఆ తెగింపు, ఆ శ్రమలు మనకు కావాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రైస్ట్. ఇందులో గుండా మనం వెళ్ళాలి. 11, 12, 13 వచనాలు ట్రాన్స్పరసీ, అలాగే 14 నుండి 16 వచనాలు రిలేషన్షిప్ బిట్వీన్ వరల్డ్ అండ్ బిలీవర్, విశ్వాసికి తర్వాత లోకానికి మధ్య ఉన్న సంబంధం. ఈ వాగ్దానాన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి గాడ్ విల్ గివ్ యు గ్రేస్. నీవు ఆయన ప్రజగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావు. ఇప్పటికే ఇంకా ఉండాలి. ఇట్ షుడ్ కంటిన్యూ అన్నట్లుగా సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. మనం పరిశుద్ధులం, పరిశుద్ధతలో కొనసాగాలి. మనము దేవుని కుమారులం, కుమార్తెలం. అయితే ఆయన కుమారులు కుమార్తెలు అనే దానికి మరి ఆ తత్వాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని అనుదిన జీవితంలో మనము కలిగి ముందుకు వెళ్ళాలి. కాబట్టి సర్వశక్తి గల ప్రభు మనలను ఎన్నటెన్నటికీ కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు. ఆయన మనకు అప్పగించిన పని, మనము దరిద్రులముగానే కనబడతాం, కానీ అనేకులకు ఐశ్వర్యము కలుగజేస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దారిద్ర్యం మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేయలేదా? యేసుక్రీస్తు ఆయన దరిద్రుడై ఉండి మనము తన దారిద్ర్యం వలన మనము ధనవంతులము కావాలని మన నిమిత్తము దరిద్రుడాయను. సో బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము సమాజం దృష్టిలో వేరుగా కనబడిన దేవుని దృష్టిలో ఆయన ఆశించినట్టు మనం బ్రతకాలి. బ్రతుకుతున్నాం. ఇప్పటికీ ఇంకా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి వాక్యముతో నింపుకోండి. వాక్యాన్ని దగ్గరుంచుకొని బాగా ధ్యానించండి.
మన మనసంతా వాక్యంతో నింపబడితేనే మనం ఏదైనా ఎదుర్కోగలం. మన మనసులో ఆలోచనల చేత వాక్యాన్ని నింపుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. పాస్టర్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ఓకే అండి. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకొనిచున్నాం. ఈరోజు తండ్రి, నీ సేవకుల ద్వారా, నీ సేవకులమైన మాతో ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రత్యేకముగా 2 కొరింథీ 6వ అధ్యాయంలో నుండి శ్రేష్టమైన ఈ భావములు, హెచ్చరికలు మమ్మల్ని బలపరచడానికి మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నీ తోటి పనివారమని, సేవకులమని దేవా మాకు పౌరు ద్వారా మరలా బయలుపరిచినందుకు వందనాలు. అయితే మీరు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోకుండా కాపాడుకోవడానికి దేవా, మరి పాపములకు, కామాతురతకు దానిని వాడకుండా భయభక్తులు కలిగి విశ్వాసంతో నీ కృప ద్వారా రక్షణలో ఎదుగు నిమిత్తం నేను మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకునిచున్నాను. మా ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. మా జీవితంలో ఎన్నో పరిస్థితులు, దేవ వ్యతిరేకమైన పరిస్థితులు మమ్మల్ని కృంగజేయడానికి రావచ్చును, కానీ మేము నైనా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి మిగిలిన ఓర్పు గలవారముగా ఉండడానికి దయ చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువానికి వందనాలు. అలాగనే మరి మీరు మాకెన్నో విషయాలు తండ్రి ఈ పరిస్థితుల్లో అనుగ్రహిస్తా ఉన్నారు. పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ, సత్యవాక్యము, దేవుని బలము, మరి నీతి ఆయుధములు, ఇవన్నీ కూడా కలిగినాయన తండ్రి. మనుషులు మమ్మల్ని మెచ్చుకొనకపోయినా, ఒకవేళ నెగిటివ్గా మాట్లాడినా నిన్ను బట్టి మమ్మల్ని మేమే బలపరచుకోవడానికి, మెప్పించుకోవడానికి, ధైర్యపరచబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. లోకము దృష్టికి మేము వేరుగా కనబడుతున్నా నీ దృష్టిలో యోగ్యముగా కనబడి అనేక మందిని ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా చేసేవారుగా మమ్మల్ని బలపరచమని వేడుకొనిచున్నాను. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు. అలాగనే మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మేము లోకముతో నీ బిడ్డలముగా, విశ్వాసముగా, మరి జోడీగా ఉండకుండా నాయన తండ్రి ప్రత్యేకంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని ప్రభువా నీ పిల్లలుగా, నాయన నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకొని ప్రభువా మీరు మాకు తండ్రిగా ఉన్నందుకే నీకు వందనాలు. కాబట్టి నాయన మేము మా జీవితం విషయంలో, సేవ విషయంలో, మీరు ఇచ్చిన అవకాశాల విషయంలో ఒక దినమున లెక్క బడవలసిన వారమై ఉన్నామని ఎరిగి ఉండి నాయన ఎంతో భయభక్తులతో నీ పనిని కొనసాగించడానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఉన్నాం. అలాగే 2వ నెల అప్పుడే ప్రారంభమైంది. మొదటి దినమున ఉన్నాం. ఈ మొదటి దినముననే మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప హెచ్చరికల కొరకై మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తూ వాక్యం అందించిన నీ సేవకుని ఇంకా నువ్వు బలపరిచి వాడుకోనండి. ఈ గ్రూపులో ఈరోజు పాల్గొన్న వారందరినీ, తర్వాత కూడా పాల్గొనలేకపోయినా దేవ తండ్రి రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి వర్తమానాల ద్వారా మేలు పొందుటకు కృప చూపించండి. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావాన్ని పొందండి. దేవా కొంతమంది బలహీనమైన వారిని ముట్టి స్వస్థపరచండి. అలాగే కుమార్ గారి కుమార్తెను ఇంకా సంపూర్తిగా ముట్టి స్వస్థపరచండి. దేవా వంశీ అనే అబ్బాయిని కూడా ముట్టావు, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. కాలేబు గారి యొక్క మందిరమును సంపూర్తి అవ్వడానికి మీరు సహాయం చేయండి. దయగల ప్రభువా నాయన ఇంకా హైదరాబాద్లో హాస్పిటల్ డిశ్చార్జ్ అనే బిడ్డ కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకెవరెవరు ఏ విధమైన బలహీనతలతో ఉన్నారు వారందరినీ ముట్టండి. శరీర రుగ్మతలే కాదు, ఆత్మీయ బలహీనతల నుండి
విడిపించి మమ్మల్ని అందరినీ బలపరచండి. మా దేశ పరిస్థితులు వేరు రకములుగా ఉన్నా మేము నీ కొరకు బలమైన సాధనాలుగా వాడబడ్డానికి, నీ రాజ్యంను కట్టుటలో ఇంకా నువ్వు ప్రయాసపడడానికి నీ కృప ఎక్కువగా, నీ పరిశుద్ధాత్మ శక్తి ఎక్కువగా మాకు దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాడు మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలో చేయక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నువ్వు మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం మాకు మెండుగా దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి ఆశీర్వాదం అయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. గమనించండి, ఈ మెసేజెస్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయి. మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా మనకు ఈ మెసేజెస్ అన్ని మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సేమ్ లింక్ ద్వారా ప్రతిరోజు జాయిన్ అవ్వచ్చండి. గమనించండి, రేపటి దినమున మనకు సిస్టర్ అమృత గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి. మా జాన్సన్